రాష్ట్రమే వెనకబడిపోయిందని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వానికి పగ్గాలు ఇచ్చినారు జగనన్న. మనం వద్దింగా ఇటాటి పరిరక్షణ కమిటీలు వేసినా లేదు ఇంకొక రకమైన కమిటీలు వేసినా మనల్ని ఎవడు కూడా మన రాష్ట్రంలో నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇదే పేరు నాని బొగ్గాడు ఏం మాట్లాడినాడు ఇదే అమరావతి రాజధాని గురించి. నమస్కారం ప్రజలారా, మన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీ అని చెప్పి మరి కొంతమందిని మరి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ యొక్క రైతు పరిరక్షణ కమిటీలో మరి ఎవరు మనం పెట్టింది ఏం కాదు, ఇదేమి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిందే. మరి వీళ్ళలో ఎవరెవరు ఉన్నారు, మరి సడన్గా రైతు పరిరక్షణ కమిటీ అనేది దేనికి వేయాల్సి వచ్చింది? మనం 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న రోజుల్లో ఎప్పుడూ కూడా రాజధానికి భూములు ఇచ్చిన రైతులు గుర్తురాలే. మరి ఈరోజు ఈ పరిరక్షణ ఏంది, ఈ కథ ఏంది, వ్యవహారం ఏంది, ఇవన్నీ కూడా దేనికి ఈ విధంగా మరి జగనన్నే నిజంగా చేస్తున్నాడా లేకపోతే సకల శాఖ మంత్రిగా పేరు ఉండేటువంటి వ్యక్తి చేయిస్తున్నాడా? మరి ఇది అన్నకి తెలిసి చేసినారా లేదంటే తెలియకుండానే చేసినారా ఏందనే దాని మీద మనం ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేయబోయే ముందుగా మరి ఎవరెవరు ఉన్నారు ఏందనేది ఈ యొక్క రైతు పరిరక్షణ కమిటీలో ఎవరు ఉన్నారు అనేది మనం ఒకసారి చూద్దాం ప్రజలారా. పేరుని వెంకటరామయ్య, అదే మన పేరుని నాని ఉన్నాడు. గతంలో అమరావతి ప్రాంతానికి సంబంధించి ఆ రాజధానికి భూములు ఇచ్చినటువంటి మహిళల పట్ల ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు, ఏ విధంగా వాళ్ళను పోలీసులతో లాఠీ చార్జ్ చేయించా ఉంటే కూడా మనం ఆ రోజు ఏం మాట్లాడలా. మహిళల కడుపుల మీద తంతా ఉన్న రోజుల్లో కూడా ఏం మాట్లాడలా ఈ వ్యక్తులందరూ కూడా. మరి అదేవిధంగా మన అంబటి రాంబాబు వచ్చాడు. ఈ అంబటి రాంబాబు నిజంగా ఒక నాయకుడు, నిజంగా నేను ప్రజాప్రతినిధిగా పనిచేసినాను, మాజీ మంత్రినిగా ఉన్నానని చెప్పి సోయి కూడా లేకుండా ఎటువంటి భాష మాట్లాడినాడో చూసాం. తద్వారా దానికి వచ్చినటువంటి ఫలితాలు ఏందనేది చూసినాం. అదేవిధంగా ఇప్పుడు ఈ రైతు పరిరక్షణ కమిటీలో ఈ అంబటి రాంబాబు చేసేటువంటి పని ఏంది, అసలు ఇది దేనికి అది కదా? మనం అసలు ఈ రైతు పరిరక్షణ కమిటీ దేనికి? ఇప్పుడు మన అన్న దగ్గరికి వచ్చినటువంటి ఎవరైతే మేము భూములు ఇవ్వని రైతులు ఎవరైతే ఉన్నారో గతంలో ఈ వ్యక్తులందరూ కూడా ఈ అంబటి రాంబాబు కావచ్చు, అదేవిధంగా దేవినేని అవినాష్ కావచ్చు, ఈ లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు, ఈ మొండితోకల అరుణ్ కుమార్ కావచ్చు, నందిగాం సురేష్ కావచ్చు, దొంతిరెడ్డి వేమారెడ్డి కావచ్చు, డైమండ్ బాబు కావచ్చు, వీళ్ళంతా కూడా గతంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్ని చేసినటువంటి వ్యాఖ్యలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆడే అర్థమైపోతుంది అన్నకుండేటువంటి శక్తి ఏంది, అసలు సామర్థ్యం ఏంది, అసలు ఏ విధంగా ప్రజల్ని మనం మభ్యపెట్టాలా, ప్రజల్లోకి మనం ఏ విధంగా పోగాలా, ప్రజల్ని మనం ఏ విధంగా నమ్మించగలగాలనేటువంటి డ్రామాలకు ఏ విధంగా మనం తెరలేపుతున్నాం అనేది ఏడే అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ రోజుకి కూడా అంబటి రాంబాబు రాజధాని పట్ల అభిప్రాయం ఏందనేది తెలుసుకోండి. మనం ఎక్కడైనా సరే అధికారంలో ఉన్నప్పుడు ఒక ఇటుకి పెట్టిన పాపాన పోలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ బిల్డింగులు వాళ్ళు గతంలో అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు కట్టిన బిల్డింగులనే మళ్ళా కూడా వాటిని మరమ్మతులు చేయటం, మళ్ళా కొత్త బిల్డింగులు కట్టడం, ఆ ఐకానిక్ టవర్ల పని అంట, రోడ్లంట, ఆ యూనివర్సిటీలంట, కాలేజీలంట, అదేవిధంగా రకరకాలైనటువంటి భవనాలు, అదే ఎమ్మెల్సీ క్వార్టర్స్, మినిస్టర్స్ ఉండేదానికి రకరకాలుగా అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ముందుకు పోయేటువంటి క్రమంలో మరి ఎవరో ఒక 4-5 మంది రైతులు మేము భూములు ఇవ్వము అన్నదానికి మన జగనన్న దగ్గర తీసుకొని వచ్చి కూర్చొని గతంలో వీళ్ళందరూ కూడా పైన అమ్మవారు కిందకి అమ్మవారు అది అమరావతి అని కూసినటువంటి బోకుగాళ్ళందరినీ ఈరోజు ఆ కమిటీ రైతు పరిరక్షణ కమిటీ అని చెప్పి ఒకటేసి మరి గతంలో కమ్మోళ్ళు అన్నారు కదా, మరి ఆడ మన జగనన్న దగ్గరికి వచ్చినటువంటి ఆ రైతుల్లో మరి వాళ్ళు నిజంగా రైతులా లేకంటే ఎవరైనా గతంలో మనం వైజాగ్లో కన్నా సమ్మిట్ పెట్టామని చెప్పి ఇన్వెస్టర్ల సమ్మిట్ అని చెప్పి పెట్టి అద్దె సూట్లు అద్దె కోట్లు తెచ్చి వాళ్ళకి అందరికీ కూడా ఆడ మరి అదేవిధంగా వీళ్ళంతా ఎంఓఏలు చేసుకుంటున్నారు లక్షల కోట్ల రూపాయలకు అని చెప్పి మధ్యాహ్నం భోజనానికి ఏ విధంగా మధ్యాహ్నం భోజనం ఏర్పాట్ల దగ్గర మాకు భోజనాలు తక్కువ వచ్చినాయని చెప్పి ఏ విధంగా కొట్టుకున్నారో గతంలో చూసినాం. మరే అటువంటి వ్యక్తులను ఏమన్నా తీసుకొని వచ్చినారా? అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా జగనన్న దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులు అక్కడ ఉండేది మన రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. మరి అమరావతి ఎట్టయితుంది? మరి అదేవిధంగా నందిగాం సురేష్ చూసుకుంటే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ వీడియో చూసేటువంటి వ్యక్తులను అడుగుతా ఉండా,
నందిగాం సురేష్ అనేటువంటి వ్యక్తి గతంలో అమరావతిలో ఏమి చేసినాడు, అమరావతి ప్రాంతాల్లో ఏ విధంగా రాజధానికి భూములు ఇచ్చేటువంటి రైతుల్ని వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు అనేది మీకు తెలిసింటే మీ అభిప్రాయాన్ని ఒకసారి కింద కామెంట్లో తెలియజేయండి. మనం దీన్ని ఖచ్చితంగా మరొక వీడియోని కూడా చేద్దాం. ఇట్లాంటి బోగ్గాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈరోజు రైతు పరిరక్షణ కమిటీ అని చెప్పి మనం చెబితే మన మాటలు వింటారు. ఇంకా మళ్ళా దీనికి మళ్ళా లీగల్ న్యాయ పోరాటం కోసం అని చెప్పి మళ్ళా దేశారయ్యా ఎవరు ఉంటారు, మన పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్న, అదేవిధంగా మలసాని మనోహర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, కె శ్రీనివాసు, ఇల్లు లీగల్గా న్యాయ పోరాటానికి ఇల్లు. ఇది ఇవన్నీ చెప్పితే ఇవన్నీ మనం ఈ కమిటీలు ఇచ్చే మనం ఆ రోజుల్లో మరి నేను ఒకటి అడుగుతా ఉన్నా సూటిగా మన జగనన్ననే. ఎందుకంటే మనకి ఈ మధ్య నాకు కూడా గత 10 రోజుల నుంచి కళ్ళకి కూడా కనపడడం లే. అంతకుముందు ఖచ్చితంగా వివేకం సార్తో మాట్లాడిన తర్వాత మనతో కళ్ళలోకి వచ్చి మనతో కూడా మాట్లాడేవాడు. మరి 10 రోజుల నుంచి కూడా కనపడడం లే. అంటే వేరే ఆత్మలతో ఏమన్నా మాట్లాడుతున్నాడు ఏమో మరి తెలీదు. ఇదే రైతు పరిరక్షణ కమిటీ అని చెప్పి మనం ఈరోజు వేసినాం కదా. గతంలో ఇదే రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతుల్ని మనం ఏ విధంగా ఇబ్బందులు పెట్టినాం, ఏ విధంగా పోలీసులతో లాఠీ చార్జ్ చేయించినాం, ఏ విధంగా వాళ్ళు శిబిరాలు వేసుకొని నిరసన శాంతియుతంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే శిబిరాల మీద ఏ విధంగా దాడులు చేయించినాం, ఆ శిబిరాలకు ఎందుకు నిప్పు పెట్టించినాం, ఈ మహిళలు అనేటువంటి సోయ కూడా లేకుండా వాళ్ళు మహిళలు అనేటువంటి ఒక చిన్న ఇది కూడా లేకుండా అసలు వాళ్ళు మహిళలే, మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారని చెప్పి ఒక ఇది లేకుండా వాళ్ళ కడుపుల మీద ఇదే పోలీసులను అడ్డం పెట్టి తన్నిచ్చిన రోజు నువ్వు యాడ్ నిద్రపోతా ఉన్నావు. ఆ రోజు కనపడలేదా ఈ రైతు పరిరక్షణ కమిటీలు? ఆ రోజు దేనికి నువ్వు బయటకు వచ్చి మాట్లాడలేకపోయినావు? వాళ్ళు ఏ విధంగా క్షోభపడినారు ఈ 5 సంవత్సరాల పాటు? వాళ్ళ బిడ్డల భవిష్యత్తులు ఏమైనాయి, వాళ్ళ భవిష్యత్తు ఏమైంది, వాళ్ళు ఎంత వెనక్కిపోయినా వాళ్ళు కాదు రాష్ట్రమే వెనకబడిపోయిందని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వానికి పగ్గాలు ఇచ్చినారు జగనన్న. మనం వద్దింగా ఇటాటి పరిరక్షణ కమిటీలు వేసినా లేదు, ఇంకొక రకమైన కమిటీలు వేసినా లేదు, ఇంకొక రకమైన కమిటీలు వేసినా మనల్ని ఎవడు కూడా మన రాష్ట్రంలో నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇదే పేరు నాని బోగ్గాడు ఏం మాట్లాడినాడు ఇదే అమరావతి రాజధాని గురించి. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఏం కావాలా, ఎవరో నలుగురు మేము ఇవ్వని చెప్పి అడ్డం తిరిగితే ఆ నలుగురికి అవసరం అని చెప్పి నువ్వు ఈరోజు రైతు పరిరక్షణ కమిటీ అని చెప్పి వేసి ఈ బోగ్గాళ్ళందరినీ పెట్టి ఇప్పుడు పెద్ద ఇది నువ్వు స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఇచ్చావా? నువ్వు డైరెక్షన్ ఇచ్చిన పాట ఆగుతుందా? ఎప్పుడో గెజిట్ కూడా వచ్చి అమరావతి రాజధాని అని చెప్పి అన్నీ అవుతా ఉంటే నువ్వు ఈరోజు ఈ పనికిమాలిన ఆలోచనలు, ఈ లఫోడియా ఆలోచనలు వస్తే ఇవన్నీ వల్ల నువ్వు రాష్ట్ర ప్రజానికానికి వివరించే ఈరోజు రైతు పరిరక్షణ కమిటీ ఇంతకు ముందు రోజు మావిగను అధికారంలో ఉన్న రోజు 3 రాజధానులు అధికారం కోసం నేను కూడా అక్కడే ఇల్లు కట్టుకుంటున్నా, నేను కూడా ఆడనే ఉంటా, అమరావతి రాజధానిగా ఉంటుంది, ఈ అన్ని కథలు ప్రగల్భాలు పలికి ఈరోజు లాస్ట్కు రైతు పరిరక్షణ కమిటీ కాడికి వచ్చాడు. మీరు ఆలోచన చేయండి ప్రజలారా, నేను చెప్పేది కాదు. కూటమి ప్రభుత్వం ఎన్నైనా సరే వీళ్ళ అభివృద్ధి కార్యక్రమ ప్రణాళికలు ఏమీ చేసుకొని పోతా ఉన్నా రేపు అన్న అధికారంలోకి వచ్చే ప్రతి ఒక్కదాన్ని కూడా ధ్వంసం చేసేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయేది మన జగనన్నే వచ్చినాడంటే దీని యొక్క ఒక్కటి కూడా ఉండదు, అన్నీ కూడా నేలమట్టం అవుతాయి. ప్రజావేదికను ఏ విధంగా నేలమట్టం చేసి అన్న ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడో అదే అవుతుంది ఈసారి కూడా. మేము అధికారంలోకి వచ్చితే మేము ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాం, అది వేరే విషయం. అధికారంలోకి ఒకవేళ వచ్చితే అన్నీ నేలమట్టం అవుతాయి. ఒకసారి కూటమి నాయకులు కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నా ఈసారి డైరెక్ట్గా అన్నే జేసీబీలు తీసుకొని పడదొబ్బేదానికి సిద్ధంగా ఉన్నాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఇటువంటి రైతు పరిరక్షణ కమిటీలు చాలానే వచ్చాయి. వాటన్నిటికీ కూడా మనం సమాధానం చెప్పుకుంటూ అన్నను ప్రధానమంత్రిని చేసుకుంటే దిశగా ముందుకు పోదామని సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ నమస్కారం.